నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, తమిళనాట పవన్ సంబంధించిన ఒక వివాదం అయితే నడుస్తుంది. ఎవరైతే యాక్టర్ సత్యరాజ్ ఉన్నారో ఆయన కొన్ని విమర్శలు కూడా చేసి ఏంటి అంటే ఆంధ్ర డిప్యూటీ సీఎం తమిళనాడులో ఈ యొక్క వివాదానికి ఎందుకు కారణమయ్యారు ఏంటి అంటే ఏం చెప్తారు? మొన్న హిందూ మున్నని అని ఒక సంఘం ఉందండి. వాళ్ళు మురుగన్ మానాడు అని చాలా పెద్ద సభ నిర్వహించారు. అంటే మురుగన్ మానాడు పెడితే ఎందుకు ఇంత సంచలనం అని మీరు అడగచ్చు. తమిళనాడులో మురుగన్ అంటే చాలా భక్తి, విపరీతమైన భక్తి. మీకు తెలియదు అసలు. మీరు అటుపక్క వెళ్తే మెడ్రాస్ కాకుండా అటు సైడ్ వెళ్తే మదురై కావచ్చు, తిరుచి కావచ్చు, లేకపోతే మొత్తం ఆ బెల్ట్ అంతా ఎంత అంటే యూ కెన్ నాట్ బిలీవ్ అనమాట. అసలు ఈ తైపూసం కావచ్చు, లేకపోతే ఆడి కృత్తికై కావచ్చు, అంటే మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది ఏదైనా కూడా వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఈ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి కదా, మురుగన్ టెంపుల్స్ అన్నీ, తిరుత్తని కావచ్చు, తిరుచెందూరు కావచ్చు, చాలా మహా టెంపుల్స్ ఉన్నాయి మీకు. అక్కడ భక్తులు విపరీతంగా వెళ్తారు. అంటే ఈ తర్వాత ఈ వేలు వేసుకోవడం, అంటే రకరకాలుగా దేవుడికి, అంటే సుబ్రహ్మణ్య స్వామికి వాళ్ళు మొక్కులు అన్నమాట రకరకాలుగా తీర్చుకుంటూ ఉంటారు. ఒంటి మీద శూలాలు గుచ్చుకుని, నోట్లో శూలం గుచ్చుకుని, నాలుక మీద శూలం గుచ్చుకుని, అంటే మీరు అది చూస్తే, ఆ భక్తి చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. దీని మీద చాలా ఒక నెగిటివ్ ఇదిలో ఒక పెద్ద రెవల్యూషన్ వచ్చింది, ఒక 5-6 సంవత్సరాల క్రితం అనుకుంటా. వచ్చినప్పుడు మురుగన్ భక్తులందరూ తిరగబడ్డారు. అప్పుడు వాళ్ళు భయపడి దాన్ని వెనక్కి వెళ్ళిపోయారు. అంటే మీరు దేవుణ్ణి నమ్మను అనేవాళ్ళు కొంతమంది అన్నమాట. ఇక్కడ అంటే అంత బలమైనది అది. ఇవాళ సత్యరాజ్ ఏమంటున్నారు, మీరు పెరియార్ సిద్ధాంతాలు ఉండే చోట దేవుడి పేరు మీద రాజకీయాలు చేయొద్దు, మేము సహించము, తమిళ వాళ్ళు దానికి లొంగరు. ఎందుకు మీరెందుకు భయపడుతున్నారు సత్యరాజ్ గారు? వై? ఒక పవన్ వస్తే మీకేంటి భయం? మీ నిజంగా లొంగని వాళ్ళు అనుకుందాం, తమిళ ప్రజలు ఓకే స్ట్రిక్ట్గా వాళ్ళు దేవుడికి వాళ్ళు లొంగరు, దేవుడి గురించి ప్రచారం చేసే వ్యక్తుల మాటలు వినరు. ఇప్పుడు మీకు ఇంక సంబంధం ఏముంది? ఇప్పుడు మీరు ఎందుకు ఇలాగా గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకోవడం? అంటే మీకు భయం, చిన్న భయం స్టార్ట్ అయింది. అంటే అదిగాక ఆ రోజు జరిగినటువంటి ఒక మురుగన్ మహానాడు సభలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మిగిలారు. ఆయన మాట్లాడిన మాటలు చాలా పెద్ద ఎత్తున ఆకర్షించాయని చెప్పి తమిళసై గారు కూడా మాట్లాడినటువంటి కొన్ని చూసాం మనం. సో నిజంగా చాలా విపరీతమైనటువంటి స్పందన వచ్చింది కాబట్టి ఈరోజు సత్యరాజ్ ఈ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇక్కడ 2 కారణాలండి. ఒకటి, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి ఎలక్షన్స్ చాలా టగ్ ఆఫ్ వార్ లాగా ఉన్నాయి. ఇది డిఎంకేకి నల్లేరు మీద నడక అయితే కాదు. ఇప్పుడు మనకి జగన్ మీద ఎంత నెగిటివ్ వచ్చిందో, ఇప్పుడు ఒక రకంగా స్టాలిన్ మీద, ముఖ్యంగా స్టాలిన్ కొడుకు మీద, ఉదయనిధి స్టాలిన్ మీద, ఎందుకంటే అతను సనాతన ధర్మాన్ని విమర్శించాడు. అందుకని ప్రజల్లో ఒకలాంటి నెగిటివిటీ ఎక్కువైంది. రెండోది, ఇప్పుడు ఏడీఎంకే బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. మూడోది, విజయ్ని కూడా చేర్చుకోబోతున్నారు వాళ్ళు. తమిళ్ వెట్రి కழகம் పెట్టారు కదా అతను. సో అతన్ని అడుగుతున్నారు మాతో చేరమని, నీకు ఏంటంటారు డిప్యూటీ సీఎం పొజిషన్ ఇస్తామని. సరే, ఇదొక పక్క నడుస్తోంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ అనేది క్రూషియల్గా మారింది. ఇందులో ఇప్పుడు అన్నామలై ఎవరైతే ఉన్నారో, అన్నామలై మొన్న ఎలక్షన్స్లో నెగ్గకపోయినప్పటికీ కొంత ఓటింగ్ శాతం అయితే వచ్చింది. అంటే బీజేపీ కొద్దిగా బలపడింది. అంటే బీజేపీకి ఒక ఎంట్రీ పాయింట్ దొరికింది తమిళనాడులో. ఇంతకాలం లేదు మీకు. ఇంతకాలం డిఎంకే, ఏడీఎంకే. వీళ్ళు చెప్పినట్టు డిఎంకే అంటే పెరియార్ సిద్ధాంతాలు. పెరియార్ సిద్ధాంతాలని మీ ఇళ్లల్లో పూజలు మానేశారా మీ భార్యలు? లేదుగా. ఇప్పుడు దుర్గా స్టాలిన్ గారు విపరీతంగా పూజలు చేస్తారు. ఎంత అంటే ఆవిడ రోజు గుళ్ళల్లో ఉంటారు. ఆవిడ ప్రథమ పూజ చేసినా మనం ఆశ్చర్యపోక్కర్లా. ఆవిడ చక్కగా మల్లెపూలు పెట్టుకుంటారు, పెద్ద బొట్టు పెట్టుకుంటారు, బొట్లు పెట్టుకుంటారు, ఇంట్లో తీర్థం తీసుకొచ్చి ఇస్తారు. వాళ్ళు తాగుతారో వాళ్ళే. కరుణానిధి గారి ఇంటి పక్కనే పెద్ద కోవిల, ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి అది కోవిల. వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ గోపాలపురం. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక సిద్ధాంతాన్ని మనం ప్రతిపాదించేటప్పుడు ఆ సిద్ధాంతాన్ని మన ఇంట్లో ఎంతవరకు పాటిస్తున్నారు, అవునా కదా? కాబట్టి ఆవిడ ఎందుకు అలా చేస్తున్నారు మనం ప్రశ్నించట్లా. మీరు పెరియార్ సిద్ధాంతం అన్నారు కాబట్టి, తమిళులు ఎవరు మీకు లొంగరు అన్నారు కాబట్టి మీ ఇంట్లోనే లొంగలేదు సుమా అని చెప్తున్నా.
అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే ఆంధ్ర రాజకీయాల్లో కూడా జగన్ చేస్తున్నటువంటి ఒక వికృత చేష్టలన్నింటి కూడా మీ పార్టీని అధపాతాలానికి తొక్కేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. అదేవిధంగా 151 స్థానం నుంచి 11 స్థానాలకు పరిమితం అయిపోయింది. సో ఇప్పుడు అదే భయం అక్కడ స్టాలిన్కి పట్టుకుందా? అందుకే సత్యరాజ్ లాంటి వాళ్ళతో మాట్లాడిస్తున్నారా? ఎందుకు కట్టప్ప వెన్నుపోటు పొడవాలనుకుంటున్నాడు మళ్ళీ అంటే ఏం చెప్తారు? ఒకటి మహారాష్ట్ర ఎన్నికలు మీకు ఉదాహరణ. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అక్కడ నెగ్గారు. నెక్స్ట్ మీరు అన్నట్టుగా అన్నామలై అన్నామలై తీసుకుని వెళ్ళారు. అన్నామలై ఒక యువనేత, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒక యువనేత. ప్లస్ మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించడంలో తెలుగుదేశంతో సమానంగా పవన్ కళ్యాణ్ పోటీపడి చేశారు. 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు. ఎవడూ తెచ్చుకోవాలి ఇంతవరకు రాజకీయ చరిత్రలో. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో తమిళనాడులో డిఎంకేకి అర్థమైంది. రెండోది, మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తమిళంలో చాలా బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇచ్చారు. మీరు వినే ఉంటారు. అంటే ఆయన ప్రొనౌన్సియేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా 100% లేకపోయినా 80% చాలా బాగుంది. అంటే నేను కూడా విన్నాను. అంటే ఒక తమిళియన్ తెలుగు మాట్లాడితే కూడా అంత బాగా మాట్లాడలేరు. ఇదంటే వాళ్ళని కించపరచడం కాదు నేను చెప్పేది. అది ప్రొనౌన్సియేషన్లో మనం కొంచెం జాగ్రత్తగా, తెలుగు వాళ్ళకి అది వచ్చేస్తుంది అంతే, ఎందుకంటే మనకు మహాప్రాణాలు ఉన్నాయి కాబట్టి. రెండోది, మన తమిళ్ ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళు తమిళ వాచకం అంటాం మనం, మాట్లాడిన విధానం మీరు చూస్తే తమిళ వాళ్ళే ఆశ్చర్యపోతారు. ఉదాహరణకి ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, షావుకార్ జానకి గారు, తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు ఎవరైనా తీసుకోండి. అంటే మనం తమిళ వాళ్ళం అన్న ఒక భావన వాళ్ళకి కలుగుతుంది. ఆ రకంగా మొన్న పవన్ కళ్యాణ్ గారి తమిళ స్పీచ్ ఉంది. తమిళ స్పీచ్లో ఆయన ఏమన్నారంటే, సనాతన ధర్మాన్ని తొక్కేయాలని చూస్తే ఎవరిని కూడా నేను వదలను అన్నాడు. రాజకీయాలతో సత్యరాజ్కి సంబంధం ఏంటంటే ఏం చెప్తారు? సత్యరాజ్ కూడా ఇప్పుడు అంటే డిఎంకేని ఆయన సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఇతను ఉన్నాడు కదా, అతను ఎవడు, ప్రకాష్ రాజు ఉన్నారు. ప్రకాష్ రాజు నేను దేవుడిని నమ్మను అన్నట్టు కదా ఆయన సిద్ధాంతం కూడా. ఆయన కూడా పెద్దానికి ఏదో పోస్టింగ్లు పెడుతూ ఉంటాడు, విమర్శిస్తూ ఉంటాడు, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఉంటాడు. కానీ ఆయన సమాధానం మాత్రం ఎదరవాడు అడిగితే చెప్పడు. ఇప్పుడు జస్ట్ ఆస్కింగ్ అని మనం ప్రకాష్ రాజుని అడిగితే దానికి సమాధానం ఉండదు, అది కూడా చూసుకోండి మీరు. కాబట్టి జస్ట్ ఆస్కింగ్ వాళ్ళ వరకే. అలాగా ఇవాళ సత్యరాజు జస్ట్ ఆస్కింగ్ అనమాట. ఆయన జస్ట్ ఆస్కింగ్ అన్నా అనకపోయినా సత్యరాజు మీరు అన్నట్టుగా అసలు ఇవాళ ప్రశ్నించడం తప్పు. ఎందుకంటే ఏ రాష్ట్రం కూడా ఎవరికి గుత్త కాదు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న డిఎంకేలో ఉన్న కరుణానిధి కావచ్చు, స్టాలిన్ కావచ్చు, వాళ్ళ మూలాలు తెలుగు వాళ్ళు. కాబట్టి నువ్వు ఏ తమిళియన్ గురించి మాట్లాడుతున్నావు? ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడకూడదు అనే హక్కు మీకు లేదు. ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి వాడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. భారతదేశంలో ప్రతి భారతీయుడు ఏ ప్రాంతానికైనా చెందినవాడే. మనం వ్యాపారాలు చేసుకోవట్లే. ఇవాళ తమిళనాడులో వ్యాపారాలని తెలుగు వాళ్ళవే ఎక్కువ శాతం. మీరు పంపించేస్తారా? ఆల్రెడీ విడిపోయాం మనం. విడిపోయినా మనం కలిసి ఉన్నాం. మనకెప్పుడు తమిళనాడుతో కొట్లాట లేదు, మనకెప్పుడు కర్ణాటకతో కొట్లాట లేదు, మనకి తెలంగాణతో కొట్లాట లేదు, ఖచ్చితంగా లేదు. ఒరిస్సా వాళ్ళతో కొట్లాటలేదు. వాళ్ళంతటా వాళ్ళు కొట్లాట పెట్టుకోవాలి తప్ప మనం ఎవరితోటి కొట్లాట పెట్టుకోం. కాబట్టి ఇవాళ సత్యరాజు వచ్చి ఇక్కడ మీరు రాజకీయాలు చేయకండి అనే హక్కు ఆయనకి లేదు. ఆయన వెళ్ళి హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని ఎవరైనా కించపరిస్తే నేను సహించను అన్నాడు. తప్పే ఉంది? ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ అంటే ఊరుకుంటారా సత్యరాజ్? ఇప్పుడు ముస్లిమ్స్ అంటే మీరు ఊరుకుంటారా సత్యరాజ్? మనం అడుగుతున్నాం. మీరు తెలుగు సినిమాల్లో చేశారు కదా, మీకు ఇవాళ ఒక కట్టప్ప పాత్ర ద్వారా మీకు ఎంత గుర్తింపు వచ్చింది వరల్డ్ వైడ్. మీరు అంతకుముందు చాలా సినిమాలు చేశారు. మీ సినిమాల్లో మంచి సినిమాలు కూడా ఉన్నాయి, నేనేం కాదని అంటల్లా. కానీ బాహుబలిలో మీరు చేసిన ఒక కట్టప్ప క్యారెక్టర్ తెలుగులో చేసిన దానికి మీకు గుర్తింపు వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు భాషాపరంగా కానీ వ్యక్తుల పరంగా కానీ రాజకీయంగా విడదీసే హక్కు మీకు లేదు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడారు, ప్రజలు నిర్ణయిస్తారండి. తమిళనాడు ప్రజలు తెలివైన వాళ్ళు, ఎవడు కాదన్నాడు? వాళ్ళకి ఏది మంచి ఏది చెడు వాళ్ళకి తెలుసు. వాళ్ళకి సనాతనం కావాలనుకుంటే వాళ్ళు ఏడీఎంకేకి వెళ్తారు. మీకేంటి అబ్జెక్షన్? హూ ఆర్ యూ టు కంట్రోల్ కదా? కాబట్టి వాళ్ళు సత్యరాజ్కి ఏం చెప్తున్నా అంటే, మీ సినిమాలు మీరు చేసుకోండి, మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో ఇచ్చుకోండి, కానీ పవన్ కళ్యాణ్ జోలికి రాకండి. ఎందుకంటే నష్టం మీకే. మీరు ఎంత రెచ్చగొడితే, మీరు ఎంత తొక్కేయాలనుకుంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. ఆయన అంత పైకి లేచాడు. ఆయన ఏంటి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారు.
ఆయన 100% స్ట్రైక్ రేట్తో తనేంటో చూపించాడు. కాబట్టి మీరు రాజకీయాలు చేసుకోండి, తెలుగు వాళ్ళతో చేయకండి. తెలుగు వాళ్ళు తమిళియన్స్ ఇద్దరు కలగలిసే పని చేస్తారు. రాజకీయాలు కావచ్చు, సినిమాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఏ వృత్తి అయినా సరే ఇక్కడ భాషతోటి పనిచేయరు, వ్యక్తులుగా పనిచేస్తారు. కాబట్టి లేనిపోని విభేదాలు తీసుకురావద్దని మనం సత్యరాజ్ గారికి చెప్తున్నాం. సో చూద్దాం మేడం, మొత్తానికి తమిళనాడు కూడా పవన్ కళ్యాణ్ యొక్క పవర్ కావచ్చు, ప్రపంచం కావచ్చు ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైపోతుంది. త్వరలో కూడా చూడబోతున్నాం. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.